కొడమి టీవీ వార్తలకు స్వాగతం. మైనర్ బాలికల విషయంలో చెలగాటమాడితే సహించేది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఏటూరు నగరంలో ఒక మైనర్ బాలిక వ్యవహారానికి సంబంధించిన విషయంలో కొందరు ప్రతిపక్ష నాయకులు, మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని అన్నారు. తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలకు నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. ఈ అమ్మాయిల మీద ఇదేంది, మరి దీని గురించి ఎందుకు మాట్లాడారు? అమ్మాయి తరపున పోయి కూర్చొని ఏం జరిగిందో ఇక్కడ వాళ్ళు మాట్లాడాలి కదా. బీఆర్ఎస్ నాయకులు మీరు ప్రతిపక్షమే, కానీ ఊరుకు లీడర్లు కదా. మరి ఎందుకు మాట్లాడకుండా విలేకరులకు ఇట్లాంటి రాయండి అని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు ధర్నాలకు ప్రోత్సహిస్తున్నారు? ధర్నా చేయడం ఏ రకంగా న్యాయం అవుతుంది? మేమేం తప్పు మాట్లాడినామని మీరెందుకు ఇవాళ బహిష్కరించారు? ఈ తప్పుడు వార్త అయితే ఖచ్చితంగా ఎవరైనా శిక్షించబడాలని మేము అన్నాం తప్ప. మరి ఇవాళ ఇక్కడ తమ్ముళ్ళందరూ వచ్చారు, కొంతమంది ఎందుకు వచ్చారు? వాళ్ళకు కూడా ఆడకూతుర్లు ఉన్నారు, ఇళ్ళ బిడ్డలు ఉన్నారు. కొద్దిగా ఓపికతోటి డీల్ ఇది ఏం జరిగిందో తెలుసుకొని నువ్వు వాస్తవాలు రాయాల్సింది. కాబట్టి తప్పుడు ప్రచారాన్ని ఫాస్ట్గా స్ప్రెడ్ చేసి సంకలు గుద్దుకోవడం అనేది తప్పు. నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. మీరు రాసినటువంటి వాళ్ళ దగ్గర ఏం క్లూ ఉందో, ఏం ఇన్ఫర్మేషన్ ఉందో తీసుకురండి. సిఐకి చెప్పండి, డిఎస్పీకి చెప్పండి, ఎస్పీకి చెప్పండి, నాకు కూడా ఇవ్వండి. శిక్షించకుంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇది కూడా మళ్ళీ ఫైనల్ చెప్తున్నాం. ఏటూరు నాగారం ప్రజలకు విజ్ఞప్తి, అమ్మాయి కుటుంబంతో మేము మాట్లాడినాము. అమ్మాయికి పాపము అన్యం పుణ్యం లేకున్నా హెల్ప్ లైన్లో ఎవడో చెప్పినందుకు పట్టుకపోయి టెస్టులు కూడా చేసిర్రు. ఇవన్నీ అయినాక కూడా ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. రేపు మీ ఏటూరు నాగారంలో మీ బిడ్డల మీద కూడా ఎలాంటి వార్తలు రాస్తారో అలాంటి వాళ్ళని క్షమించకండి అని ఈ సందర్భంగా కోరుతుంది. ఫేస్బుక్ అయింది, అప్పుడు మా తప్పే. మాకు గివిలు నెంబర్లు ఇచ్చారంటే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఇచ్చి ఆ మీడియా సంస్థలతో, వాళ్ళు టీఆర్ఎస్ మీడియానే కాబట్టి వాళ్ళు అది రాసి చూపించారు. ఇచ్చి అత్యంత ఘోరంగా మరి చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని తమకు తామే విరమించుకొని ఖండించుకొని ఇది తప్పుడు సమాచారం అని పసరా పోలీస్ స్టేషన్లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తప్పుడు అని. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. మహానాడులో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ప్రజాహిత పరిపాలన చేసినటువంటి ఎన్టీఆర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి శుభ సందర్భంలో మనం ఇంత మునుపు కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక సెంటిమెంటు. తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగుగా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. అందుకే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ప్రజాహిత పరిపాలకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నదని అనుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పటికే మంత్రి కొండ సురేఖ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండ మురళీలపై అనేక ఫిర్యాదులు వెళ్లిన క్రమం లోపల అటు స్థానిక ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పరస్పరం చేసుకున్నటువంటి ఫిర్యాదులకు స్వస్తి పలికిందని చెప్పవచ్చు. హన్మకొండలో మంత్రి సురేఖతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తేనేటి విందు జరుపుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలమంతా ఒక్కటేననే సంకేతం ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో సంచలనం సృష్టించిన మానుకోట రాళ్ల దాడికి 16 ఏళ్లు పూర్తయ్యాయి. 2010 మే 28న జరిగిన సంఘటనలో గన్మేన్లు జరిపిన దాడిలో 15 మంది గాయపడ్డారు. అయినా భయపడకుండా సమైక్యవాదులకు ఎదురుగా రైల్వే స్టేషన్లో కంకర రాళ్లతో ఎదురుదాడి చేసి సమైక్యవాదులను తరిమి కొట్టారు. ఇప్పటికీ ఆ రాళ్లను ఉద్యమ స్ఫూర్తిగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింలు డిమాండ్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఈద్గా వద్ద బక్రీద్ ప్రార్థనలు ముగిసిన వెంటనే ముస్లింలు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని నినాదాలు చేశారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేయడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయడానికి ముందే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించడం చర్చనీయంగా మారింది. సిద్ధరామయ్య పాదాలకు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడంపై కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజీనామా చేసిన వెంటనే సీఎంగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని కర్ణాటక రాష్ట్రంలో చర్చ కొనసాగుతుంది. Thank you.
పొడిమి టీవీ వార్తలు సమాప్తం.